గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు మావోయిస్ట్ అగ్రనేత మనోజ్ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయన సహా 10 మంది మృతుల్లో కేకేబీఎన్ డివిజన్ కార్యదర్శి ప్రమోద్. మనోజ్పై కోటి రివార్డు. కుంటను రాసిచ్చేశారు. స్థిరాస్తి సంస్థకు దారదత్తం చేసిన ఇంజనీర్లు. 2021 నుంచి 2024 దాకా ఎన్నెన్నో మతులబు. ఆకలి తీరింది, హాజరు పెరిగింది. కొడంగల్ నియోజకవర్గంలోనే 306 ప్రభుత్వ బడుల్లో అల్పాహారం అందజేత సత్ఫలితాలు ఇచ్చిన ప్రయోగం. బయాట్రిస్ సంస్థ, హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ సహకారం అమలు. నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్. గ్రూప్ 1 పై అప్పీల్కు టీజీపీఎస్సీ నిర్ణయం. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కర్క్ హత్య. ఏరులైన రోడ్లు. భాగ్యనగరంలో భారీ వర్షం. రంగారెడ్డి జిల్లా యాచారంలో 17.9, మెదక్ జిల్లా కేంద్రంలో 17.8 సెంటీమీటర్లు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్. అప్రమత్తంగా ఉండండి సీఎం. రాష్ట్ర అభివృద్ధికి రైల్వే ప్రాజెక్టులు అత్యంత కీలకం. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్టు అనుసంధానించాలి. హై స్పీడ్ కారిడార్ల అలైన్మెంట్ను మరోసారి పరిశీలించాలి. సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం. మేము పార్టీ మారలేదు, భరాసలోనే కొనసాగుతున్నాం. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశాం. సభాపతి నోటీసులకు జవాబులిచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు. వారి సమాధానాలను ఫిర్యాదుదారులైన బారాస ఎమ్మెల్యేలకు పంపిన స్పీకర్. సాక్షి. కొండలను చీలుస్తూ, లోయలను దాటుతూ ఇంజనీరింగ్ అద్భుతంగా రైల్వే లైన్ నిర్మాణం. మిజోరం రాజధాని ఐజోల్ను అనుసంధానిస్తూ 52 కిలోమీటర్ల కారిడార్, 153 వంతెనలు, 45 సొరంగాలతో నిర్మాణం. రాష్ట్రానికి పాలనా పక్షపాతం. దాదాపు 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం. హైడ్రా కూల్చివేతలు, సాధించిన ఫలితాలపై శ్వేతపత్రం ప్రకటించాలి. మీట్ ది ప్రెస్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. సాక్షిపై కొనసాగుతున్న కక్ష సాధింపు. తాడేపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన ఎడిటర్ పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధంగా పోలీసుల ప్రశ్నావళి. బాధితుల వివరాలు వెల్లడించాలని పట్టుబట్టిన పోలీసులు. సంస్థ అంతర్గత వ్యవహారాలు వెల్లడించాలన్న వైనం. 35 ప్రశ్నలకు లిఖితపూర్వకంగా, మౌఖికంగా సమాధానం. రాజ్యాంగ నిబంధనలు, పాత్రికేయ ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తున్నామని స్పష్టం చేసిన సాక్షి ప్రతినిధులు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల పూర్తికి సంపూర్ణ సహకారం. ఎంతకీ ఎదగదు వానాకాలం పంటలపై యూరియా కొరత ప్రభావం. దంచికొట్టిన వాన. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం. మెదక్లో అత్యధికంగా 17.6 సెంటీమీటర్ల వర్షపాతం. హైదరాబాద్ విజయవాడ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. రాష్ట్రానికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత బాలకృష్ణ సహా 10 మంది మృతి. గరియాబండ్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు. మృతుల్లో బాలకృష్ణ ఉన్నట్లు ప్రకటించిన పోలీసులు. ఆయనపై మొత్తము 2 కోట్ల రివార్డు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కుప్పకూలిన ఆదిలాబాద్ కలెక్టరేట్ పైకప్పు. ఇటీవల వర్షాలకు తడిసిన నిజాం కాలం నాటి భవనం. ఘటనా సమయంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి జూపల్లి సమీక్ష. సురక్షితంగా బయటపడ్డ మంత్రి, అధికారులు. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య. యుటార్లోని ఓ కాలేజీలో మాట్లాడుతుండగా కాల్పులు. తుపాకీ హింసపై ప్రశ్నకు జవాబిస్తుండగా ఘటన. అనుమాతుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాజకీయ హత్యగా అభివర్ణించిన యూటా గవర్నర్. చార్లీ కిర్క్ గొప్ప వ్యక్తి, డొనాల్డ్ ట్రంప్. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 10 మంది మావోయిస్టుల మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు బాలకృష్ణ. ఈయన స్వస్థలం భూపాలపల్లి జిల్లాలోని గణపురం. మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వని పోలీసులు. మరింత మంది మరణించి ఉంటారని అనుమానం. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిసా. నేను కప్పుకున్నది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, జాతీయ జెండాలోని 3 రంగులతో కూడిన కండువా. స్పీకర్కు వేర్వేరుగా వివరణ ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు. మరింత సమయం కావాలంటూ మిగతా 2 విజ్ఞప్తి. వివరణ ఆధారంగా బీఆర్ఎస్కు నోటీసులు ఇచ్చిన స్పీకర్. విచారణకు హాజరైన వాదనలు వినిపించాలని సూచన. ముంచెత్తిన వాన. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దంచికొట్టిన వర్షాలు. ములుగు జిల్లా జేడి మల్లంపల్లిలో 19.4 సెంటీమీటర్లు. మెదక్ 3 గంటల్లో 17 సెంటీమీటర్ల వాన. హుజురాబాద్లో 2 గంటల్లోనే 16 సెంటీమీటర్లు. లోతట్టు ప్రాంతాల మునక నిలిచిన రాకపోకలు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి. సీఎం. ఇప్పుడు వెలుగు. అందరికీ పదవులు ఇవ్వలేం. కొత్త కమిటీ కూర్పుపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. మెదక్లో కుండపోత. 3 గంటల్లో 17.6 సెంటీమీటర్ల వర్షం. నేపాల్ మంటల వెనుక రాజకీయ నేతల అడ్డగోలు అవినీతి. దశాబ్దాలుగా కుటుంబ పాలన. 3-4 ఫ్యామిలీల చుట్టే అధికారం. విదేశాల్లో పాలకుల పిల్లలు జల్సాలు. కటిక దారిద్ర్యంలో స్థానికులు. భారీగా పెరిగిన నిరుద్యోగం. సోషల్ మీడియాపై బ్యాన్తో దెబ్బతిన్న టూరిజం. రాజకీయ అస్థిరత.
17 ఏళ్లలో 13 సార్లు మారిన ప్రభుత్వాలు. ఫ్యూచర్ సిటీ టు బందర్ రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ పరిశీలించండి. రైల్వే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టుల మృతి, 14,739 మంది బాధితులు, 606 కోట్ల లూటీ. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో దోచుకున్న సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. డివిజన్ బెంచ్కు టీజీపీఎస్సీ గ్రూప్ 1పై అప్పీల్ చేయాలని నిర్ణయం. నిపుణులతో చైర్మన్ సుదీర్ఘ సమాలోచన. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసే దిశగా కమిషన్ అడుగులు. అప్పీల్ నిర్ణయంపై నిరుద్యోగుల ఆగ్రహం. గ్రూప్ 1 అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలి. కేటీఆర్ డిమాండ్. వేటుపై వెరపు, ఓటమి జడుపు, అనర్హత నీడలు, అంతులేని భయాలు, అలవోకగా అబద్ధాలు. బీఆర్ఎస్లోనే ఉన్నామని ఫిరాయింపు, ఎమ్మెల్యేల బుకాయింపు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశారట. స్పీకర్ నోటీసుకు 8 మంది ఎమ్మెల్యేల సమాధానం. అనర్హత వేటు తప్పించుకునేందుకు అపసోపాలు. ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే 3 రోజుల్లో చెప్పాలన్న సభాపతి కార్యాలయం. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యులకు లేఖలు. చేనేతకు జీఎస్టీ వాటా. 2,500 దాటిన చీరలపై 18% పన్ను. మొగులకు చిల్లు, మోకాలి లోతు నీళ్లు. 3.5 గంటలు 17.8 సెంటీమీటర్లు కుంభవృష్టితో నీట మునిగిన మెదక్ పట్టణం. యాచారంలో 17.93 సెంటీమీటర్ల రికార్డు వర్షం. హైదరాబాద్ శివార్లలో హైవేపై వరద నీరు. మరో 4 రోజులు భారీ వర్షాలు. దారి మళ్లిన 250 కోట్లు. కార్మికుల చెమట, పెద్దలకు మూట. ఎఫ్డీల తనఖా దారి మళ్లిన 250 కోట్లు. కార్మికుల చెమట, పెద్దలకు మూట. ఎఫ్డీల తనఖాతో రుణం ప్రైవేట్కు దారదత్తం.